మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మనము ఏదైతే మనకి ఆర్ఆర్ చౌరస్తా, అదేవిధంగా వర్ణి చౌరస్తా, మమ్మాదేవి నగర్ కాలనీలో మనం ఉన్నాము. సో తీరొక్క గణనాథులకు సంబంధించి సుమన్ టీవీ ఒక స్పెషల్ స్టోరీస్ అయితే చేయడం జరుగుతూ ఉంది. ఏ గల్లీలో ఎలాంటి రకమైనటువంటి వినాయకులు ఉన్నాయనే దానిపైన అయితే మనము మాట్లాడడానికైతే వచ్చినాము. ఈరోజు మనము ఏదైతే మమ్మాదేవి నగర్కి సంబంధించిన శ్రీ బజరంగ్ యూత్ గణేష్ మండలి దగ్గరికి వచ్చినాం. సో ఈ బజరంగ్ యూత్ గణేష్ మండలి గురించి ఎందుకు వచ్చినాం అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. సో ఎవ్రీ ఇయర్ ఒక దాదాపు ఇక్కడ గణేష్ని కూర్చోబెట్టబట్టి 33 సంవత్సరాలు అవుతుందని చెప్పి చెప్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి ప్రకృతి సిద్ధంగా, సహజ సిద్ధంగా తయారు చేసిన విగ్రహాలు పెడుతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. సో అందులో భాగంగానే మనం ఇక్కడికి వచ్చినాము. ఈసారి ఫారెస్ట్ గణనాథుని మనం చూడబోతా ఉన్నాము. తెలంగాణలోనే ఎక్కడ లేని వినాయకుడిని సుమన్ టీవీ ఈరోజు మీకు చూపించబోతా ఉంది. ఒకసారి వెళ్దాం, గణనాథుని దర్శించుకుందాం. సో బజరంగ్ యూత్కి సంబంధించి ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఒక ప్రత్యేకమైన గణపతిని అయితే కూర్చోబెడతారు అనేది మనకు తెలిసిన విషయమే. సో ఇందులో భాగంగానే ఇక్కడికి వచ్చినాం. సో తెలంగాణలోనే ఎక్కడ లేని విగ్రహం అని చెప్పేసి నేను ముందుగానే చెప్పిన ఇదే రకమైన గణపతిని ఎక్కడ కూడా చూడలే. సో నిజామాబాద్ నుంచే కాదు, చాలా ఏరియాల నుంచి కూడా స్వామివారిని చూసేందుకైతే చాలా పెద్ద మొత్తంలో ఇక్కడికి వస్తున్నారు అనేది మనకు తెలుస్తూ ఉంది. స్వామివారికి సంబంధించి మాట్లాడుకుంటే మొత్తం ఏదైతే మనకి బాడీ మొత్తం కూడా చెట్ల బెరడు అంటాం. బెరడు అందరికి తెలిసిన విషయమే. సో బెరడుతోనే ఇట్లా అలంకరణ చేసిరు స్వామికి. సో మొత్తం దాదాపు ఇది నాగ్పూర్ నుంచి తెచ్చిరు అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. సో యూత్ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడదాము. అసలు ఎట్లా సాధ్యమవుతా ఉంది, ఎవ్రీ ఇయర్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. సో ఎట్లా సాధ్యమవుతుంది, పోయిన ఇయర్ ఏది పెట్టారు, అంతకుముందే ఏది పెట్టారు, ఒక 5 సంవత్సరాల నుంచి కూడా డిఫరెంట్ గణేష్లను అనేది పెడతా ఉన్నారు. నిజామాబాద్ ప్రజలకి ఒక స్పెషల్గా వీళ్ళు ఒక రోల్ మోడల్గా నిలుస్తూ ఉన్నారు. సో ఒకసారి వారితో మాట్లాడదాం. శ్రీ బజరంగ్ యూత్ కమిటీ సభ్యులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. సో బ్రదర్, మీరు చెప్పండి, ఎవ్రీ ఇయర్ కూడా ఒక కొత్త కాన్సెప్ట్తోని, ఒక కొత్త ధనంతోనే మీరు వినాయకుని పెడతా ఉన్నారు. సో ఈ ఆలోచన ఎట్లా అనిపించింది, అంటే ఎట్లా వచ్చింది మీకు ఆలోచన? ఫారెస్ట్ గణపతి అని చెప్పేసి మేము ఎప్పుడు కూడా వినలేదు, చాలామందికి కూడా ఎవరికి తెలియదు. సో ఈ ఆలోచన ఎవరికి వచ్చింది? ఇది అన్న గత 31 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ బజరంగ్ యూత్ సభ్యులం గణేష్ని నిర్వహించడం పడుతుంది. కాకపోతే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మాకు మంచి రెస్పాన్స్ వచ్చిందన్న. మేము లాస్ట్ 5 ఇయర్స్ నుంచి 2019లో డ్రై ఫ్రూట్ గణేష్, దాని తర్వాత నవధాన్యాలు, తర్వాత చాక్లెట్ గణేష్, తర్వాత సిల్వర్ గణేష్, ఈ సంవత్సరం ఆక్సిజన్ గణేష్ అని ఏర్పాటు చేసినాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రజల్లో. వెండి గణపతి వల్ల చాలా మా పేరు కూడా పబ్లిక్కి తెలిసింది. ఇంకోటి ఈసారి మట్టి గణపతి ప్రజల్లో తీసుకెళ్దామని. ఎందుకంటే మనం కెమికల్ గణపతులు యూజ్ చేయడం వల్ల ఆవులు, గేదెలు, చిన్న పక్షులు కూడా అలా ఏంటి ప్రాబ్లం అవుతున్నాయని ఈసారి మేము మట్టి గణపతిని ఈకో ఫ్రెండ్లీ గణేష్ నిర్మించినామన్నా. ఈసారి ప్రకృతి గురించి ఏదైనా ఒక మెసేజ్ గణపతి ద్వారా వెళ్తే చాలా మందికి చేరుతుందని ఈ గణేష్ నిర్మించడం జరుగుతుంది. సో ఎంతమంది మీ యూత్ సభ్యులు ఉన్నారు, దీంట్లో ఎంతమంది భాగస్వామ్యులు అయి ఉన్నారు, ఎట్లా అనిపించింది? అంటే ఈ సపోర్ట్ అనేది ఒకళ్ళు ఇద్దరు చేస్తే కాదు, చాలామంది సపోర్ట్ అనేది ఉండాలి. సో మీ ఏదైతే మీ డివిజన్లో ఎట్లా అనిపిస్తూ ఉంది, వాళ్ళతోని ఇంటర్గేట్ అవుతూ ఉన్నారు, చాలామంది అమ్మలు వస్తూ ఉంటారు, చాలామంది పెద్ద వాళ్ళతోని కూడా మీరు మమేకమై చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వాళ్ళ నుంచి ఎట్లాంటి సపోర్ట్ వస్తుంది అన్న? మా యూత్ సభ్యులు వచ్చి 35 మంది ఉంటాం మేము మొత్తం. మా గల్లీలో డైలీ పూజలు, భజనలు అలాంటివి నిర్వహించే మండపం దగ్గర చాలా అందరి భాగస్వామ్యం ఉంది. ఇలా ఎవరు కూడా ఈ చిన్నది అని లేకుండా చాలా చక్కగా కోఆపరేట్ చేస్తారన్న. మేము యూత్ సభ్యులం కూడా చాలా కలిసి ఉంటాం. దీనివల్ల ఇంత మంచి గణపతి ఏర్పడడం చేయడం మాకు అవకాశం చాలా సంతోషంగా భావిస్తున్నాం అన్న. సో అందరి సపోర్ట్ ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది. సో ఇందులో భాగంగానే దాదాపు 33 సంవత్సరాలుగా ఇక్కడ వినాయకుని పెట్టడం అంటే ఆషామాషి వివరం కాదు. సో దాదాపు ఒక 30 నుంచి 35 మంది ఇక్కడ యూత్ సభ్యులుగా ఉన్నామని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. సో మరికొందరు ఉన్నారు, వారితో మాట్లాడడం. సో మీరు చెప్పండి అండి, అంటే ఒక ఆలోచన అనేది చాలా గొప్పది. అంటే మనము ఎట్లా ఆలోచన చేసుకుంటే అట్లాంటి గణపతి మనం పెట్టే అవకాశం ఉంటుంది. సో ఈ గణపతిని చూసినాక మీకు ఎట్లా అనిపిస్తుంది?
ఎట్లా అనిపిస్తుంది అంటే మాకు యాక్చువల్గా మేము 2019లో మేము అనుకోకుండా మా బజరంగ్ యూత్ సభ్యులు ఒక డ్రై ఫ్రూట్ గణపతి అనేది తయారు చేసినాం. మేము అనుకోలేదు ఇంత జనం ఇట్లా వస్తారని ఏమీ అనుకోలేదు. అయితే 2019లో మేము పెట్టిన తర్వాత 5 days నుంచి జనము అచ్చుడు చూస్తే మేమే ఈ పరిచయం అయిపోయినాం. అరే నీ అమ్మ ఇదేంది ఈ జనం ఏంటిది అనేది, ఇదేంటిది ఈ జనం ఏంటిదని. అయితే 5 days నుంచి రావడం జరిగితే తెల్లారి 4 గంటల దాకా రావడం జరిగింది. ఆ రోజు మా బజరంగ్ యూత్ సభ్యులందరూ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఏ నిర్ణయం అంటే ప్రతి ఇయర్ కూడా ఒక మంచి గణపతి నిర్ణయించాలని నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ ఈ 35 numbers ఎవరైతే ఉన్నారో ఆ 35 numbers కూడా చాలా గ్రేట్స్. ఎందుకంటే ఆ 35 numbers లేకుంటే ఇవాళ ఇంత పెద్ద గ్రాండ్గా జరగకపోతుండే. ప్రతి ఒక్కడు కోఆపరేట్ చేసుకుంటా ఖర్చుకి వెనకాడకుండా అంతా ఈ 35 numbers ఒక్క 11 రోజులు అయితే నిద్ర లేకుండా గడుపుతారు మా బజరంగ్ యూత్ సభ్యులందరూ కూడా. అందుగురించే ప్రతి ఇయర్ కూడా ఒక మంచి కొత్తదనాన్ని ఏర్పాటు చేయాలని ఈ తెలంగాణ నుంచి మమ్మదేవి నగర్ నుంచి కూడా మన తెలంగాణలో ఒక స్పెషల్ ఉండాలి ఇక్కడ అన్నట్టు. చాలా వరకు కూడా మార్పులు అయితే చాలా స్టార్ట్ అయినాయి, మొదలైనాయి. చాలామంది కూడా ఈకో ఫ్రెండ్లీ గణపతులు పెడతా ఉన్నారు. సో మీరు కూడా 5 సంవత్సరాల నుంచి పిఓపి గణపతులు కాకుండా ప్రకృతి సిద్ధంగా ఏదైతే మనకి ఇట్లాంటి గణపతులు పెడతా ఉన్నారు. సో ప్రజలకు మీరు ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? కొంతమంది భక్తులకు అంటే పిఓపి గణపతులను చాలా వరకు అవాయిడ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. దీని గురించి ఏం లేదు, ప్రకృతిని కాపాడుకోవాలంటే ఫస్ట్ మన దేవుడు, మన గణపతి దేవుడు అంటే ఫ్రెండ్లీ గణపతి. ఎందుకంటే అందరికి గణపతి అంటే అందరు ఇష్టపడతారు గణపతి అనేది దాన్ని. అందుగురించే గణపతి రూపంలో ప్రకృతి అనేది ఏంటిది అన్నది అని చూపెట్టాలనే ఈ ప్రకృతి ఆక్సిజన్ గణపతి తేవడం జరిగింది. సో ఆక్సిజన్ గణపతి ఏదైతే ఫారెస్ట్ గణపతి అని చెప్పేసి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. సో ఈ గణనాథుని చూసేందుకు నిజామాబాద్ నలుమూలల నుంచి కూడా వస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. సో ఒకసారి వారితో మాట్లాడడం, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు స్వామివారిని చూసేందుకు అనే దానిపైన మాట్లాడడం. సో మీరు చెప్పండి, ఎక్కడెక్కడి నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నారు? నిజామాబాద్ పలు జిల్లాల నుంచి భక్తులందరూ తరలి వస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఆర్మూర్ కానీ, కామారెడ్డి కానీ, బైన్సా, బోధన్, మహారాష్ట్ర నుంచి ప్రతి ఒక్క ఏరియా నుంచి భక్తులు వస్తున్నారు. భక్తులు రావడం వల్ల మాకు ఉత్సాహం పొంది ఇంకా వెరైటీ గణపతులను పెట్టి మట్టి గణపతులను పూజించి పర్యావరణం గురించి వాళ్ళకి తెలియజేయాలని చెప్పి వెరైటీ గణపతులను పెట్టి పూజించాలని చెప్పి వాళ్ళకు కూడా తెలియాలి. పర్యావరణం గురించి మేము ప్రతి ఒక్కరు ఒక్కొక్క చెట్టు నాటి పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి మా కాన్సెప్ట్ తోటి ఈ గణేషుని నిర్మించుకొని ప్రతి ఒక్కరికి పర్యావరణం గురించి చెప్పడానికి తెలియజేయడానికి గురించి గణపతిని నిర్మించుకున్నాం. ఆక్సిజన్ గణపతి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలు అనుకుంటా ఉంటారు, అరే వీళ్ళకి ఎట్లా వచ్చిందిరా భయ్ ఆలోచన, స్వామిని ఇట్లా తయారు చేద్దామని ఎట్లా అనుకున్నారు, ఎక్కడి నుంచి తెచ్చిర్రు ఏంది అనేది కూడా ఉంటుంది. సో స్వామివారిని ఏడు నుంచి తెచ్చిర్రు, అసలు వచ్చే వాళ్ళు మిమ్మల్ని ఎట్లాంటి క్వశ్చన్స్ చేస్తున్నారు, ఎట్లా తయారు చేసిర్రు అనే దాని మీద? భక్తులు వచ్చినప్పుడు మాకు వెరైటీ క్వశ్చన్స్ చేస్తారు. అన్న మీకు ఇంత తాట ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ప్రతిసారి వెరైటీ గణపతులను మీరు చేస్తున్నారని చెప్పి. మేము ఇప్పుడు ఇది తీసుకొచ్చేసి నాగ్పూర్ నుంచి వినాయకుడిని తీసుకొచ్చినాము. దీనికి వచ్చేసి మాకు ఖర్చు 1.5 lakhs వచ్చింది. అక్కడ నుంచి తీసుకొచ్చాము. ప్రతి ఒక్క ప్రజలు వచ్చి అన్న మీరు ప్రతిసారి వెరైటీ వినాయకులను పెడుతున్నారు, మాకు ఇంకా ఉత్సాహం పొందుతున్నది, ఇంకా మీరు వెరైటీగా వినాయకులను పెట్టాలని చెప్పి మేము ఆశిస్తున్నాము అని భక్తులు చెప్తున్నారు. మాకు అది ఉత్సాహం పొంది మాకు ఇంకా సంతోషం అనిపించి మేము ఇంకా భక్తులకు ప్రతి ఇయర్ వెరైటీ గణపతులను పెట్టి ఉత్సాహపరుస్తామని చెప్తున్నాం. అన్న వేరే ఏరియాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడడం. అన్న మీరు చెప్పండి, స్వామివారిని చూసిన తర్వాత ఎట్లా అనిపించింది మీకు? అసలు ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది ఇక్కడ గణపతిని ఇట్లా కూర్చోబెట్టారు అనే దాని మీద? ఇన్ఫర్మేషన్ ఇన్స్టాలో చూశాను ఫస్ట్ చూసిన తర్వాత వెంటనే వెతుక్కుంటూ వచ్చాను ఈ గల్లీకి. ఈ గల్లీలో ఇట్లా గణపతి పెడతారని తెలియదు అసలు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఫ్రాంక్గా ఇక్కడ నేను ఏదో వీడియోలో చెప్తున్నట్టు కాదు, నిజంగా నాకు చాలా నచ్చింది. అంటే ఇంత చిన్న ఏరియాలో కూడా ఇంత మంచి కాన్సెప్ట్ పెట్టడం అనేది అసలు చాలా మంచిది, అంటే ఎంత గొప్ప అని కూడా చెప్పొచ్చు. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేసుకొని ఆ గణపతి తయారు చేసిన విధానం కూడా చూస్తుంటే అసలు ఎంత న్యాచురల్గా ఉందంటే అంత న్యాచురల్గా ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసి అక్కడే 5 minutesలోనే స్టన్ అయిపోయినా నేను గణపతి చూసేసి. ఇట్లా రకరకాల గణపతి పెడుతున్నారు కానీ ఇట్లాంటి గణపతి చూడడం అసలు ఫస్ట్ టైం నేను. అంటే మీరు ఇంకా నిజామాబాద్ టౌన్లో గణనాథులను ఇంకేమైనా చూసిరా, ఇంకేమైనా స్పెషల్గా అనిపించిందా మీ ఎక్స్పీరియన్స్? ఇంకా నేను అంటే ఈరోజే ఫస్ట్ టైం అనుకోండి, నేను ఇక్కడ వర్ణి చౌరస్తా దగ్గర గుమ్మడికాయ గణపతి చూశాను. దాని తర్వాత అది స్పెషల్ అనుకున్నాను ఫస్ట్. అది కాదు స్పెషల్, ఇది స్పెషల్ ఇప్పుడు. సో ఒకదాన్ని మించింది ఒకటి ఉంది. నిజామాబాద్ అంటేనే అంటే రికార్డులకు కానీ లేకపోతే ప్రతిదానికి కూడా ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో ఈ గణపతి గురించి మనం ఎట్లా అనుకుంటున్నాం, పక్కన ఇంకో గల్లీలో ఇంకోటి ఉందని చెప్పేసి అంటున్నారు. సో ఇదంతా చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే మెయిన్గా ఈ కాన్సెప్ట్ అనేది మనం చూస్తే
ఈకో ఫ్రెండ్లీ ఇదంతా. సో పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, డైరెక్ట్ నిమజ్జనం చేసినా ఎలాంటి పొల్యూషన్ అనేది ఉండదు, వాటర్ కూడా పొల్యూట్ కాదు. సో మెయిన్గా మన యూత్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇట్లాంటి కాన్సెప్ట్ పైన? సో ఇప్పుడు చేస్తున్న చాలా ఇప్పుడు ఏం చేస్తున్నాం, మ్యాక్సిమం మట్టి వినాయకుడు పెట్టడం ట్రై చేయండి. ఇంకా ఇట్లాంటి ఏదైనా కాన్సెప్ట్ తీసుకొస్తే కొత్త వాళ్ళకి ఇంకా యంగ్స్టర్స్కి ఇంకా మంచి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు పిఓపి యూస్ చేసుకొని చేయడం కరెక్ట్గా ఇట్లాంటివి ఏమైనా చేస్తే చాలా బెనిఫిట్ అవుతుంది. ఇది ఒక మంచి ఇన్స్పిరేషన్ కావాలి వీడియో. మీరు మీ టీవీ ద్వారా ఇంకా కొత్త వాళ్ళకి యంగ్స్టర్స్కి వేరే గణేష్ మండలి పెట్టే వాళ్ళకి కూడా మంచి ఇన్స్పిరేషన్ కావాలని కోరుకుంటున్నాను. సో మేడం మీరు చెప్పండి, ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? మేము ఫస్ట్ టైం వచ్చాము, బాగుందని చెప్పారు, చాలామంది చెప్పారు బాగుంది అని, చూడ్డానికి వచ్చాము. అన్న మీరు చెప్పండి, ఈ కాన్సెప్ట్ చూసిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగుంది. యాక్చువల్లీ ఇలాంటి కాన్సెప్ట్ చాలా మంది చేయాలి. ఇంకా ఫ్యూచర్లో ఇట్లాంటివి చాలా రావాలని కోరుకుంటున్నాను. ఓకే. సో ఈకో ఫ్రెండ్లీ గణేష్ గురించి మనం ఆల్రెడీ చాలా సోషల్ మీడియాలో, న్యూస్లో, ప్రతి దానిలో చూస్తున్నాం. కాకపోతే ఇంకా అవేర్నెస్ అనేది చాలా ఇంకా రావాలా. సో పర్యావరణాన్ని కాపాడే బాధ్యత మనందరి పైన ఉంది. సో మెయిన్గా యూత్కి, యంగ్స్టర్స్ మన యూత్ తలుచుకుంటే మనం ఏమైనా సాధించవచ్చు. సో దీని గురించి ఏం చెప్తారు? మామూలుగా ఇప్పుడు ఆల్రెడీ వస్తుంది, ఇంకా వస్తుంది కూడా ఫ్యూచర్లో. ఇప్పుడు ఎందుకంటే అందరూ వినాయకులు అందరూ మట్టి వినాయకులు పెట్టుకుంటున్నారు. ఇంతకుముందు అందరూ పెట్టేవారు, ఇప్పుడు కొంచెం చేంజ్ అవుతుంది, ఇంకా చేంజ్ అవుతుంది. అట్లా ఏం లేదు. అంటే నిజామాబాద్ లోని గణపతులని సంబంధించి చాలా వరకు కూడా మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. వర్ణి చౌరస్తాలో గుమ్మడికాయలకు సంబంధించిన గణపతిని చూపించినాం. అదేవిధంగా నందిపేటలో కొబ్బరికాయలతోని దాదాపు 2000 చిల్లర కొబ్బరికాయలతో కూడా గణనాథుని స్వయంగా అదే యూత్ సభ్యులు తయారు చేసిన ఘనత అయితే వాళ్ళకి దక్కింది. సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంది, ఒక్కొక్క ప్రాముఖ్యత అయితే ఉన్నది. సో పర్యావరణాన్ని కాపాడాలనే కాన్సెప్ట్తోనే మేము ముందుకు వచ్చినాం. ఈసారి ఆక్సిజన్ గణపతి, అదేవిధంగా ఫారెస్ట్ గణపతిగా ఈ యూత్ వాళ్ళు అయితే ముందుకు తీసుకొని వచ్చారు. సో నెక్స్ట్ ఇయర్ ఎట్లాంటి గణపతి తెస్తారో అనే దానిపైన అయితే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారన్న అని చెప్పేసి కూడా యూత్ సభ్యులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇది వాళ్ళటి సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.